కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్రజల్లో వెళ్ళనీయకుండా కొన్ని జీవోల్ని పబ్లిక్ డొమైన్ లో కూడా వాళ్ళు ఉండనివ్వలేదు అనమాట. అంటే పబ్లిక్ డొమైన్ లో కూడా వాళ్ళు పబ్లిష్ రానివ్వలేదు కొన్ని జీవోలను అయితే. ఇంకా విచిత్రం ఏంటంటే మీ దగ్గర బహుశా ఉంటే బాగుంటుంది, అది రిఫరెన్స్ కోసం కూడా ఎవిడెన్స్ గా ఉంటది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఆయన ఇల్లు అయినటువంటి లోటస్ పాండ్ మెయింటెనెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది పక్క రాష్ట్రంలో ఆయన సొంత నివాసానికి, ఆయన సొంత బిల్డింగ్ కి ఆయన అక్కడ నివాసం ఉండట్లా. ఆయన ఆ రాష్ట్రానికి సంబంధం లేదు, ఆయన ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి. అప్పుడు ఇవాళ ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ఫ్యాంటసీ ఉందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వనివ్వద్దు. రాజుగారు మీరు ఇచ్చే తెలంగాణలో కూడా ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్యూరిటీ కోసం గానీ ఆయన యొక్క సాధారణ నివాసానికి సంబంధించినటువంటి అన్ని కూడా దుర్వినియోగం జరుగుతున్నాయి. మీరు ముందు మీ చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండేటట్లుగా ఆ మాట చెప్పండి, లేకపోతే అది మీరు కన్వే చేయండి దయచేసి. ఈ విధంగా ఎన్ని మాట్లాడటం మీకు సరే అవన్నీ వద్దురండి, అబద్ధాలు ప్రగల్భాలు వద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టైం అవుతోంది. రామారావు గారు, మేడం వినీల్ గారు 1 minute క్లోజ్ చేయండి. రామారావు గారు ఆగండి సార్, రామారావు గారు ఆగండి. ఎందుకు ఆవేశం ఎందుకు, మనం చర్చ కదా నడుపుతున్నాం. మీరు మాట్లాడేటప్పుడు మీకు ఎవరు అడ్డం రాలేదు. ఒక్క నిమిషం వినండి సార్, వాళ్ళ వర్షన్లు వాళ్ళు మాట్లాడనివ్వండి సార్. మీరు మధ్యలో దూరితే ఎలాగ చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం రాలేదు కదా, మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం రాలేదు. మీ టైం దాదాపు 8 నిమిషాలు మీరు మాట్లాడారు. ఇంకా కూడా మీరు వాళ్ళ టైంలో కూడా వచ్చి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఆమె మాట్లాడింది మీరు నోట్ చేసుకోండి, తర్వాత ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. ఎస్ ఒక్క నిమిషం వినండి వినండి వినండి, మీరు ఆన్సర్ చేశారు, మధ్యలో కూడా మీకు టైం ఇచ్చా. ప్లీజ్ ప్లీజ్ వినీల్ గారు 1 minute మేడం క్లోజ్ చేయండి. కాదండి, నిన్న జరిగిన లోకేష్ గారి హెలికాప్టర్ ప్రయాణం గురించి వీళ్ళు విమర్శిస్తున్నారు. అది ఆల్రెడీ ముందుగానే షెడ్యూల్ అయిన ప్రయాణం. ఆయన పుట్టపర్తి ట్రస్ట్ హాస్పిటల్ కి విజిట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఆయన వెలగపూడి వెళ్ళటానికి మహా అయితే 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఈ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఆయన హెలికాప్టర్ వినియోగించారా లేదా? ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టుగా విమర్శలు ప్రతి